ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక సాయిచారి మృతి చెందకూడదంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చి జియో నంబర్ 46ని రద్దు చేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్స్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. 42% రిజర్వేషన్ అమలవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అక్రమ అరెస్టులతోని ఉద్యమాన్ని ఆపలేరని తెలియజేస్తున్నాం. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం భాగంగా ఈరోజు మాకు పోలీసు వాళ్ళు అడ్డుకొని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినారు. దీనికి ఎన్ని అరెస్ట్ చేసినా బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఒక తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే శ్రీకాంత్ చనిపోయిండో అదే రకంగా ఈరోజు బీసీలకు 42% ఇస్తలేననే బాధతో సాయి అనే యువకుడు బలి కావడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి 42% ఇచ్చినాకనే ఎలక్షన్ జరపాలి, లేకపోతే చరిత్రహీనులుగా మిగులుతారని తెలియజేస్తున్నాం. జై బీసీ.